సనాతన ధర్మం వల్ల ప్రజల మధ్య చీలిక వస్తుంది, విభేదాలు వస్తున్నాయి. కాబట్టి సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాలి అని చెప్పేసి డీఎంకే నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో కామెంట్ చేశాడు. వెంటనే టీవీకే పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా కూడా ఆయనకు వంత పాడుతూ, అవును, సనాతన ధర్మాన్ని తొలగించడానికే మేము పార్టీ పెట్టాము, అధికారంలోకి వచ్చాము అని చెప్పేసి ముస్తఫా కామెంట్ చేశాడు. సో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, అదే ముస్తఫా పార్టీ నాయకుడు, టీవీకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి అయిన విజయ్ కర్ణాటకలోని మూకాంబికాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అది కూడా ఎలా? హోరున వర్షం వస్తుంటే అమ్మవారి ఆ టెంపుల్ యొక్క ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ అంగవస్త్రాన్ని తీసి అమ్మవారిని దర్శించుకున్నారు. అంటే హిందూ సాంప్రదాయాన్ని ఆయన పాటించాడు. మరి ఇప్పుడు ముస్తఫా కావచ్చు, లేదంటే తమిళనాడు ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఏం కామెంట్ చేస్తారో, ఎలా స్పందిస్తారో చూడాలి. సో ఇప్పుడు విజయ్ చేసిన ఈ పని రాజకీయ వ్యూహమా, లేకపోతే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఆయన పాటిస్తున్నాడా ఏంటన్నది మీరు కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.